నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. హలో సార్. సార్, మనం కామెంట్స్ మీద సీరీస్ చేస్తున్నాం. సో, ఈరోజు నా దగ్గరికొచ్చిన కామెంట్స్‌లో బొచ్చేమీ కాదు, అక్కడ వాళ్ళు ఇచ్చే 5 మినిట్స్ టైము మళ్ళీ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తారా? వెల్ ఎక్స్‌ప్లెయిన్డ్ రూట్ కాజ్ ఆఫ్ మెన్ గోయింగ్ టు ప్రాస్టిట్యూట్, కోర్ సైకలాజికల్ అనాలిసిస్ డన్ బై దిస్ సబ్జెక్ట్. వెరీ వెల్. అండ్ హీ ఈజ్ రైట్. I never knew before watching this video there is a psychological issue. ఇలా డిఫరెంట్, నేను ఇందాక చెప్పినట్టు చాలా డిఫరెంట్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ కామెంట్ అయితే మాత్రం నాకు బాగా నవ్వొచ్చింది. చాలా ఎక్స్పీరియన్స్డ్లా ఉన్నాడు. అంటే నేను ఆయన పేరేం రాశారు అందులో? సోను. సోను. ఇప్పుడు సోను ఒక విషయం ఫ్రస్ట్రేషన్లో ఏం చెప్పాడంటే, ఆ బొంగులే అతను రాసింది చెప్పలేము కానీ, బొంగులే అది మనకు అక్కడ వెళ్ళి 5 నిమిషాలు వాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తారని అడుగుతున్నాడు. నా లాజిక్ ఏంటంటే, అసలు వేసే దగ్గరికి వెళ్ళేవాడికి కూడా క్యారెక్టర్ ఉంటుంది, వేసే కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల ప్లెజర్ ఇస్తారా అని అడిగాడు. కాబట్టి నేను సోను కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వీస్లో ఉన్నటువంటి జడ్జ్ గారు ఒక 10 years బ్యాక్ నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చారు. ఆయన ఫుల్ డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన జడ్జ్. ఓకే. సో ఆయన డెసిగ్నేషన్ చెప్పకుండా వచ్చాడు. ఏంటంటే ఆయన హీ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ ఉమెన్ అండ్ హీ హ్యాపెన్స్ టు నో దట్ షీ వాజ్ ఏ సెక్స్ వర్కర్ ఓన్లీ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ ఇంట్రాక్షన్. అప్పుడు చెప్పింది ఆమె. సో అతను ఆమెతో చాలా బాండేజ్ ఇంక్రీజ్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయి, ఆమెకు ఒక హైదరాబాద్ ప్రైమ్ సెంటర్లో ఒక ఫ్లాట్ రెంట్కి ఇచ్చి ఆమెతో రిలేషన్ అవి బాగా పెట్టుకున్నాడు. సో అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంత ఎమోషనల్ బాండేజ్ ఫామ్ అయింది. జడ్జి గారికి ఇది ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు. ఆయన ఏదో సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఆయన మెడలో వేసుకున్నటువంటి చైన్ కనపడకుండా పోయింది. అది ఎక్కడ, ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత, అంటే ఈ వేసే దగ్గరకు వచ్చినప్పుడు. సో ఆ చైన్ నువ్వేమైనా తీసావా అన్నది డీసెంట్గా డిగ్నిఫైడ్గా అడగకుండా ఆయన ఫ్రస్ట్రేటెడ్ లాంగ్వేజ్లో అడిగాడు ఆమె. ఓకే. అడిగేసి ఆమె ఫీలింగ్ని హర్ట్ చేశాడు. అప్పటికే వాళ్ళ మధ్యలో ఒక 4-5 years బాండేజ్ రిలేషన్ ఉంది. చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. షార్ట్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఈయన మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి కీస్ కింద వాచ్మెన్కి ఇచ్చేసి ఆమె షీ వాజ్ అబ్స్కాండింగ్. ఓకే. ఈయనకి ఫస్ట్ టెన్షన్ ఏంటి, ఇదేంటి ఎప్పుడు లేదు కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఫ్లాట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆయన అప్పటి వరకు ఇచ్చినట్టు గిఫ్ట్లు కానీ డబ్బులు కానీ అన్నీ ఆయనకు డీసెంట్గా అది అల్మారాలో పెట్టేసి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. ఇతను నా దగ్గరకు వచ్చేటప్పటికే 2-3 ఏళ్ళు అయినా మిస్ అయ్యి, ఆమె ఎక్కడ, ఆమె కోసం వెతకని ప్లేస్ లేదు, బాగా ట్రై చేశాను కానీ దొరకట్లేదు. సో నేను ఏం తప్పు చేశాను అని కనుక్కోవడానికి వచ్చాడు. అక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నాడు అన్నప్పుడు, ఒక వేశ్యని ఒక సంసారం చేసేవాడు ఎంత ప్రేమించినా, ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత బాండేజ్ ఉన్నా, వేశ్య పట్ల కొన్ని అసూయపరమైన భావాలు ఉంటాయి. చూడండి, మన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేటప్పుడు కూడా ఒక వేశ్య అన్న పదం నుంచి సంబోధించే తిడతారు. నేను అది చెప్పలేను కానీ, అంటే వేశ్య అంటే మన దైనందిక జీవితంలో ఒక భూత పదంలా కూడా ఆడవాళ్ళని తిట్టుకుంటారు. నచ్చకపోయినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఈవెన్ ఒక మగవాడిని తిట్టాలన్నా కానీ ఆ వేశ్య పదాన్ని యాడ్ చేసి తిడతారు. అవును. సో ఇతను నార్మల్ ఇంటరాక్షన్, రెగ్యులర్ ఇంటరాక్షన్ కంటే ఒక ఇన్స్టింక్టివ్ రియాక్షన్ వల్ల ఆమె బాగా హర్ట్ అయింది. ఆమె వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. సో ఈయన డిప్రెషన్లో ఉన్నాడు బాగా. సో నేను అంటే ఆమె ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఏదైతే తనకి ఇచ్చారో వస్తు రూపేనా కానీ, ధన రూపేనా కానీ అన్ని వదిలేసి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ కూడా తీసుకొచ్చి ఇప్పించాడు. ఓకే. లెటర్లో ఏముందో తెలుసుకో. ఆ లెటర్లో జస్ట్ 3 lines అనమాట. అంటే నేను లైఫ్లో నన్నుగా చూసినటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనేంటో కూడా గుర్తు చేసిన వ్యక్తి కూడా మీరే అని, నేను ఈ సమాజానికి ఎప్పటికి కూడా ఎంత నైతికంగా ఉన్నా పనికిరాను అని రాసి వెళ్ళిపోయింది. సో 3 సంవత్సరాలు ఆమెని ఒక స్త్రీలాగా చూశాడు, వేశ్యలాగా చూడలేదు. కానీ ఆయన మెడలో చైన్ పోయినప్పుడు ఆమె మళ్ళా ఒక వేశ్య పట్ల తనుకున్నటువంటి దృక్పథం ఏదైతే ఉందో, వాళ్ళు లూజ్ క్యారెక్టర్ ఉంటారు, డబ్బుల కోసం అమ్మడి పోతారు, డబ్బులు పడేస్తే ఏమైనా చేస్తారు అనే ఫ్రస్ట్రేషన్ని కక్కాడు. సో ఈ బిలీవ్ మీ ఆర్ నాట్, అతనికి భార్య, పిల్లలు అంతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఈయన సంపాదించిన డబ్బుని ముందు ఈయన బతుకున్నప్పుడు అంతా రాసేసుకున్నారు. సో ఈయనకి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ చూసుకునేటువంటి స్థాయిలో ఆయన లేడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన రాశాడు 5 నిమిషాల ప్లెజర్ ఏమి ఇస్తారు అని. కానీ నిజంగా చెప్పండి, అదే సోను లాంటి వాళ్ళు నేను ఏమడుగుతున్నా మన నెటిజన్స్ని కూడా,
నిజంగా మన సభ్య సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం గుర్తింపు ఉన్న వాళ్ళు చాలామంది వేశ్యల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు భార్యను మోసం చేసి వెళ్తారా, గర్ల్ ఫ్రెండ్ని మోసం చేసి వెళ్తారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారా అన్నది వాళ్ళకు వదిలేసాను. దాన్ని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ నువ్వు ఇంతకంటే ఇంపార్టెంట్ సభ్య సమాజంలో నీకు దొరికేది, లీగల్గా నీకు దొరికేది, మోరల్గా నీకు ఉన్నటువంటి రిలేషన్ పక్కన పెట్టి నువ్వు ఏదో వెతుక్కుంటూ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి నువ్వు కొనుక్కునేది దీనికంటే విలువైందా? కాదా? కాదు. ఇదే విలువైందంటే మనం ఎందుకు వెళ్తున్నావు? ఇంకొకటి, నువ్వు అక్కడ కొనుక్కునేది ఇక్కడికంటే విలువైంది అయినప్పుడు ఆమె నీకు అమ్మేది కూడా అంతకంటే విలువైంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే విలువైంది కొనుక్కుంటున్నావో ఫ్రస్ట్రేషన్లో, బయాలజికల్ నీడ్, హార్మోనల్ నీడ్, డిప్రెషన్, లోన్లీనెస్, దేనివల్ల అయితే నువ్వు అక్కడ వెళ్తున్నావో వాట్ ఎవర్ యు ఆర్ బయింగ్ దట్ ఈస్ గివింగ్ యూ మోర్ ప్లెజర్, మోర్ హ్యాపీనెస్ అండ్ మోర్ రిలాక్సేషన్. కానీ నీకు ఒక దృక్పథం ఏంటి వేశ్య మీద? కాదు, వేశ్యం అంటే ఒక నీచమైనటువంటి ఒక డోర్ మ్యాట్ లాగా మీరు వాడి పడేసేటువంటి ఒక నాప్కిన్ లాంటిది, లేకపోతే ఒక స్మోకింగ్ సిగరెట్ లాంటిది. సో నీ పర్సెప్షన్ని పక్కన పెట్టి నువ్వు ఎందుకు వెళుతున్నావు, వెళ్లకుండా నిన్ను నువ్వు ఉంచుకోగలవా అన్నప్పుడే నేను ఈ కారణాలన్నీ చెప్పాను. డిప్రెషన్, లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్, సాలిట్యూడ్నెస్ అండ్ లేటర్ ఆన్ బయాలజికల్, హార్మోనల్ అండ్ ఫన్. దీని గురించి సోను నీకు నిజంగా తెలియాలి అంటే పూరి జగన్నాథ్ అండ్ చార్మి మూవీ ఒకటి ఉంది వేశ్యకి సంబంధించి, సత్యదేవ్ హీరో. అందులో ఒక్కసారి ఆ మూవీ చూడండి, మీకు అసలు వేశ్య పట్ల ఉన్న ఏదైతే అభిప్రాయం ఉందో ఖచ్చితంగా లేదు. నేను మా దగ్గర ఇంకొక విషయం కూడా చెప్పాలి. అంటే ఒక రకంగా ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా కూడా పోకూడదు. ఏదో మనం వేశ్యల దగ్గర వెళ్ళడానికి సమర్థిస్తున్నామని కాకుండా, ఎమోషనల్ గురించి లేదు ఇప్పుడు వాళ్ళకి వేశ్యల దగ్గరకు వెళ్ళడానికి సమర్థిస్తున్నారా అని కూడా ఆలోచన రావచ్చు. నేను ఒక సైకాలజిస్ట్గా మాత్రమే మాట్లాడుతున్నాను. ఏంటంటే ఒక వేశ్యకి క్యారెక్టర్ ఉంటుందా లేదన్నప్పుడు సెక్స్ అండ్ మొరాలిటీ, ఈ మొరాలిటీని తీసుకొచ్చి సెక్స్ని మొరాలిటీలో కలిపేటువంటి సమాజంలోనే మనం పెరిగాం. చిన్నప్పటి నుంచి ఇది తప్పు, ఇది రాంగ్, ఈ ఇమేజెస్ చూడదు, ఈ వీడియోస్ చూడదు అని మనం చిన్నప్పటి నుంచి పెరుగుతాం. కానీ మనకు నీతులు చెప్పేవాళ్ళు, మనకి చెప్పి మోటివేట్ చేసే వాళ్ళ పర్సనల్ చాయిసెస్ ఏముంటాయి? బయాలజికల్లీ వాళ్ళు వైఫ్తో ఎథికల్గా ఉంటారా, పోనీ ఎమోషనల్ ఎథికల్గా ఉంటారా? మీకు తెలిసే ఉంటుంది, బయాలజికల్ లాయలిటీ అండ్ ఎమోషనల్ లాయలిటీ అని రెండు ఉంటాయి. అవును. భర్త తన భార్యతోనే సంభోగం చేస్తాడు, పరాయి స్త్రీల దగ్గర వెళ్ళడు. కానీ పోర్నోగ్రఫీ చూస్తాడు, వేరే వాళ్ళ ఊహించుకుంటాడు, వేరే వాళ్ళని ఫ్యాంటసైజ్ చేస్తాడు, కానీ సెక్స్ మాత్రం ఒక్క భార్యతోనే చేస్తాడు. బయాలజికల్ లాయలిటీ. మరి ఇంకోటి ఏముంటుంది నెక్స్ట్? ఎమోషనల్ లాయలిటీ ఉంటుంది. వాళ్ళు భార్యతోని చేస్తారు, బయట వాళ్ళతో కూడా చేస్తారు, కానీ భావోద్వేగాల పరంగా ఎవరిని ప్రేమిస్తారు? భార్యను ప్రేమిస్తారు. సో ఈ చిన్న చిన్న విషయాల నుంచి మీరు కనుక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుంటే, అసలు మనం వేశ్యల దగ్గరికి ఎందుకు వెళుతున్నాము, వేశ్యల దగ్గరికి వెళ్ళేటువంటి సంస్కృతి ఎందుకు వచ్చింది అంటే, మీకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కల్చర్ సొసైటీలో ఈ పోర్నోగ్రఫీ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి కావు. టెక్నాలజీ లేని కాలంలో అటువంటి అవైలబుల్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, మోర్ టెక్నాలజికల్, విజువల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇవాళ పోర్నోగ్రఫీ ఫామ్లో చూస్తున్నాం. కానీ మనకు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే, ఈ ఫ్రస్ట్రేషన్ వెనక బూతులు ఉంటాయి చూడండి, బూతులు తిడతారు చూడండి. ఆ బూతులు తిట్టడం వెనక కూడా వాడు ఇండివిజువల్ పర్సనాలిటీస్ ఉంటాయి. డిస్కంటెంట్మెంట్, ఫ్రస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ డిగ్నిటీ, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా కారణాల వల్ల నువ్వు వర్బల్గా తిడుతున్నావు. అదే వ్యక్తి మళ్ళీ నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతాడు అదే వేశ్య గురించి. చిత్రం ఇది.